ఈరోజు మనం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏఏఐ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. వాళ్ల వార్షిక పనితీరు ఎలా ఉందో ఓసారి చూద్దాం. మొదటిగా ఈ సంవత్సరపు హెడ్లైన్ స్టోరీ ఇదే. ఏఐ ఏకంగా 9,655 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. అది కూడా పన్నులు కట్టకముందు. ఇది వాళ్ల ఆర్థిక పనితీరులో ఒక అద్భుతమైన విజయమని చెప్పొచ్చు. సరే, మరి ఇంత పెద్ద లాభం ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అది తెలుసుకోవాలంటే మనం ప్యాసింజర్ ట్రాఫిక్ను చూడాలి. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడమే దీనికి ముఖ్య కారణమన్నమాట. 412 మిలియన్లు. ఇది ఎంత పెద్ద సంఖ్యో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క సంవత్సరంలోనే మన దేశంలోని విమానాశ్రయాలన్నీ కలిసి మొత్తం 412 మిలియన్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేశాయి. దీన్ని బట్టి మన ఏవియేషన్ సెక్టర్లో డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల ఏకంగా 9.4% ఉంది. అంటే మన పౌర విమానయాన రంగం కేవలం కోలుకోవడమే కాదు, అంతకు మించి వేగంగా విస్తరిస్తోందని ఈ లెక్కలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, దేశీయ ప్రయాణాలతో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య ఇంకా వేగంగా పెరిగింది. విదేశీ ప్రయాణాలు మళ్లీ పూర్తిగా మొదలవ్వడం, కొత్త అంతర్జాతీయ రూట్లు రావడం ఇవన్నీ దీనికి ముఖ్య కారణాలు. సరే, ఇంతమంది ప్రయాణికులు పెరిగినప్పుడు వాళ్లందరికీ తగిన సౌకర్యాలు కల్పించాలి కదా. మరి ఈ డిమాండ్ని అందుకోవటానికి ఏఏఐ ఏం చేస్తోంది? వాళ్లు తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎలా విస్తరిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. దానికి సమాధానమే ఈ భారీ మొత్తం. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా ఏఏఐ ఈ ఒక్క సంవత్సరంలోనే 5,500 కోట్లకు పైగా మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. ఇది వాళ్లు పెట్టుకున్న టార్గెట్ కంటే కూడా ఎక్కువ. మరి ఆ పెట్టుబడికి ఫలితాలెలా ఉన్నాయో ఈ చిత్రంలో స్పష్టంగా చూడొచ్చు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా చాలా ఎయిర్పోర్ట్లలో టెర్మినల్స్ను విస్తరించారు. కొన్ని కొత్త ఎయిర్పోర్ట్లను కూడా అభివృద్ధి చేశారు. ఓకే, ప్రయాణికులు పెరిగారు, కొత్తగా ఎయిర్పోర్ట్లు కట్టారు, అంతా బాగుంది. కానీ అసలు విషయమేంటి? ఇదంతా ఏఐఐ ఆదాయం మీద ఎలాంటి ప్రభావం చూపింది? ఆ లెక్కలిప్పుడు చూద్దాం. ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో అటు ఏరోనాటికల్, ఇటు నాన్ ఏరోనాటికల్ ఇలా 2 రకాల ఆదాయాలు బాగా పెరిగాయి. ఫలితంగా ఓవరాల్గా మొత్తం ఆదాయం ఏకంగా 29% పైగా పెరిగింది. ఇది చాలా పెద్ద జంప్ అని చెప్పాలి. ఆదాయం కేవలం ఒక్కదానిమీదే ఆధారపడేలేదు. వాళ్ల రెవెన్యూ మోడల్ చాలా వైవిధ్యంగా ఉంది. అంటే ఎయిర్పోర్ట్ సర్వీసులు, ఎయిర్ నావిగేషన్ సర్వీసులు, ఎయిర్పోర్ట్ల లీజులు ఇలా చాలా రకాలుగా వాళ్లకు ఆదాయం వస్తోంది. ఇదే వాళ్ల ఆర్థిక స్థిరత్వానికి ఒక ముఖ్య కారణం. సరే, ఇదంతా గడిచిన సంవత్సరం కథ. మరి భవిష్యత్ సంగతేంటి? రాబోయే రోజుల్లో ఏఐ ఏం చెయ్యబోతోంది? వాళ్ల ప్లాన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. భవిష్యత్తులో కూడా ఏఐ మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు ఆపడం లేదు. ఇంకో 4,800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు, పర్యావరణం మీద కూడా చాలా దృష్టి పెడుతున్నారు. విమానాశ్రయాలన్నిటినీ 100% గ్రీన్ ఎనర్జీతో నడపాలని చూస్తున్నారు. అలాగే కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా జరగడానికి లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించబోతున్నారు. సో ముగించే ముందు ఒక ఆలోచన. మన దేశంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మరి ఇలాంటి సమయంలో ఏఐ ఈరోజు పెడుతున్న ఈ భారీ పెట్టుబడులు రేపు ప్రయాణికుల అనుభవాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఈరోజు వేస్తున్న పునాదులు భవిష్యత్లో భారత ఏవియేషన్ రంగాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూడాలి.